విచిత్రం ఛానల్లోకి శ్రోతలందరికీ స్వాగతం. ఇవాల్టి మన ఛానల్లోని కథ లోపలి మనసు. ఈ కథను రాసిన వారు వి. రాజా రామ్మోహన్ రావు. సహారి సమగ్ర వార్తాపత్రిక 2022వ సంవత్సరంలో ప్రచురితమైన కథ. ఇక కథలోకి వెళ్దాం. మంగకు 30 ఏళ్లుంటాయి. ముఖం మంచి కళగా ఉంది, అందమైందే. ఇలాంటి మంగ మొగుడికి పిచ్చా అని అనుకున్నాడు మాధవరావు. తన మొగుడికి పిచ్చని, తనకు ఒక్కడే కొడుకని మంగే తనని తాను పరిచయం చేసుకుంటూ చెప్పింది మాధవరావుకి. ఏమంటాడోనని మంగ మాధవరావు వైపే చూస్తుంది. మంగ నీటిగా శుభ్రంగా ఉంది కూడా అనుకున్నాడు మాధవరావు. పని మనిషి అవసరముంది కానీ అన్నాడు మాటని మధ్యలోనే ఆపేస్తూ. ఏంటో చెప్పండి అయ్యగారు అంది మంగ చెప్పమన్నట్లుగా. అంటే ఇంట్లో నేను ఒక్కడే ఉంటున్నాను. ఇంటి పని వంట పని అంతా చేయాలి, మరి నీకు కుదురుతుందా లేదా అని అన్నాడు. నాకు ఇట్లాంటి ఇల్లే కావాలయ్యగారు. మొన్నటిదాకా పిల్లాన్ని పక్కిళ్ళ వాళ్ళకి అప్పజెప్పి 4 ఇళ్ళకి పనికి వెళ్ళాను. కానీ ఇప్పుడు వీడు నన్నొదిలి ఉండటం లేదు. అందుకే ఒకటే ఇల్లైతే వీడిని కూడా ఉంచుకొని నెమ్మదిగా పనంతా చేసుకుంటాను అని అన్నది. మరిన్ని వివరాలు మాట్లాడుకున్నాక మంగ పనికి కుదిరింది. 2 ఏళ్ళు చూస్తూ చూస్తూ ఉండగానే గడిచిపోయాయి. మంగ ఎంతో తృప్తిగా సంతోషంగా ఉంది. మాధవరావుకి కూడా సౌకర్యంగా ఉంది. చిన్నదైన మంగది సొంతిల్లు. తండ్రి తాగుబోతు. ఇంట్లో వాళ్ళని పట్టించుకోకుండా తాగి మంగ చిన్నతనంలోనే చనిపోయాడు. తల్లే నానా యాతనలు పడి మంగను పెంచి పెద్ద చేసింది. కూలీ పనులు, ఇంట్లో పనులు ఇలా నానా చాకిరీలు చేసి చివరకు ఒక ఫ్యాక్టరీలో చిన్న ఉద్యోగంలో చేరింది. తల్లి పడిన ఆ కష్టాలన్నీ మంగకి తెలుసు. చెప్పుకోవటానికి దూరపు బంధువులు పేరుకి కొందరు ఉన్నా కానీ ఆదరంగా ఆదుకునే వాళ్ళెవరూ లేరు. అందుకే ఆ తల్లికి మంగ, మంగకి ఆ తల్లి సర్వస్వం అయ్యారు. కూతురికి ఏదో ఆధారం ఉండాలని అష్టకష్టాలు పడి ఆ ఇల్లు కొన్నది మంగ తల్లి. మంగ 9వ తరగతిలో ఉండగా తల్లికి జబ్బు చేసి ఫ్యాక్టరీకి వెళ్ళలేని స్థితికి వచ్చింది. అలాగే మంచం మీద కొన్నేళ్లు ఉంది. మంగ ఒంటరి కాకూడదని తొందరపడి పెళ్లి చేసింది. ఎవరో చెప్పిన సంబంధం, పిల్లాడు బాగానే ఉన్నాడు కదా అని అనుకుంది. పెళ్ళైన ఏడాదికి మంగ తల్లి చనిపోయింది. మంగ, ఆమె మొగుడు కొన్నాళ్ళు బాగానే ఉన్నారు. కాని మధ్య మధ్యలో తిక్కగా ఉండేవాడు అతను. ఏ పనికి తిన్నగా వెళ్ళేవాడు కాదు. బద్ధకమేమో అనుకుంది మంగ. కాని క్రమేపీ తెలిసొచ్చింది భర్త రంగది బద్ధకం కాదని, అతనికి మతి స్థిమితం ఉండటం లేదని. అతని వైపు ఎవరూ లేరు. అన్నింటికీ మంగే అయ్యింది. 4 ఇళ్లల్లో పనికి కుదిరింది. క్రమేపీ రంగ పిచ్చి పెరుగుతూ వచ్చింది. పొద్దున్న లేచింది మొదలు రోడ్డుచ్చుకు తిరుగుతూ ఉంటాడు. ఎవరైనా డబ్బులు ఇస్తే ఏదో ఒకటి కొనుక్కొని తినేస్తాడు. బట్టలు నీటుగా వేసుకోడు. పిచ్చి వాలకం తెలుస్తూనే ఉంటుంది. చాలా వరకు కామ్గా ఉంటాడు. కానీ ఏడాదిలో ఎప్పుడైనా 1-2 సార్లు పిచ్చి కేకలు అవి వస్తాయి. అప్పుడు ప్రభుత్వ పిచ్చి ఆసుపత్రికి తీసుకెళ్తుంది. వాళ్ళు ఇంజెక్షన్లు ఇస్తారు. మళ్ళీ మామూలుగా కామ్గా అయిపోతాడు. మంగకి అన్నీ అలవాటైపోయాయి. పిచ్చోడైన రంగ అంటే అభిమానం మంగకి. బాగున్న రోజులు గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. పిచ్చి అతను కావాలని తెచ్చుకుంది కాదు కదా అని అనుకుంటుంది. పసివాడైన కొడుకుని ఎలా చూసుకుంటుందో భర్తను కూడా అలాగే చూసుకుంటూ సర్దుకుంటుంది. పరోక్షంలో మంగని పిచ్చోడి పెళ్ళాం అని వ్యవహరిస్తూ ఉంటారు. దానికి మంగ బాధపడదు. కుంటి గుడ్డి అయితే ఎలాగో ఇది అలాగే అని అనుకుంటూ ఉంటుంది. మాధవరావు ఇంట్లో పనికి కుదిరి 2 ఏళ్లు గడిచేసరికి మంగ ముఖంలో కళ పెరిగింది. నడకలో చురుకొచ్చింది. శుభ్రంగా తయారై పిల్లాడితో సహా మాధవరావు ఇంటికి వెళ్ళేది. మధ్యలో అవసరమేదైనా ఉంటే ఇంటికి వచ్చేది. లేదా రాత్రి మాధవరావు భోజనం అయ్యాకే ఇంటికి వచ్చేది. మంచి చీరలు కడుతోంది. కంటికి నుదురుగా కనిపిస్తోంది. ఎదురింట్లోనో పనికి వెళ్తున్నప్పుడు కాక ఏదో ఆఫీసులో పనిచేస్తున్నట్టుగా ముస్తాబయ్యేది.
మంగ చుట్టుపక్కల వాళ్ళందరూ నిర్ధారణకు వచ్చేశారు. మాధవరావు ఒంటరివాడు, డబ్బున్నవాడు, బాగా చూసుకుంటున్నాడు కాబట్టే మంగ అన్ని సోకులు పోతోంది. ఎవరైతే మటుకు పిచ్చోడితో ఎన్నాళ్ళుంటారు, మంచోడినే పట్టుకుంది అని కొందరు ప్రచారం. పోనీలే పాపం, పిచ్చోడిని అన్యాయంగా వదిలేయలేదు, బాగానే చూసుకుంటుంది, దాని వరకు అది సుఖపడితే తప్పేమిట్లే అనుకున్నారు మరికొందరు. మాధవరావుకి భార్య లేదు, పిల్లలు విదేశాలలో ఉన్నారు. జీవితం సౌకర్యవంతంగా ఉండాలనే ఆయన కోరిక. డబ్బుకి వెనకాడాల్సిన అవసరం లేదు. సొంత ఇల్లు, పెన్షన్ వస్తుంది. పిల్లలు కూడా డబ్బులు పంపుతున్నారు. మంగ ఆయనకు వీలుగా, సదుపాయంగా అన్నీ చేసి పెడుతూ ఉంది. మంగ, నువ్వు సుఖంగా, సంతోషంగా ఉండు. నన్ను అలాగే ఉండని. నువ్వు ఈ ఇంట్లో పని మనిషివి అనుకోకు, ఇంటి మనిషివే అనుకో. మనకి డబ్బుకి లోటు లేదు. నా వల్ల నువ్వు సుఖంగా ఉన్నావంటే ఈ వయసులో నాకది ఎంతో తృప్తి అని మంగ పనిలో చేరిన నెలలోపే అన్నాడు మాధవరావు. మంగ కూడా ఆ మాటకు సంతోషంగా తల ఊపింది, అలాగే అన్నట్టుగా. పెద్ద దాపరికాలు లేకుండా ఒకరి కష్టసుఖాలు ఒకరికి చెప్పుకుంటూ ఉంటారు. ఇద్దరి మధ్య యజమాని, పని మనిషి అన్న పరిధిని దాటిన చనువు ఏర్పడింది. ఓసారి ఆ చనువుతోటే, మంగ, మీ ఆయన పిచ్చోడంటున్నావు కదా, మరి ఎలా నీకు పిల్లలు పుట్టడం అన్నాడు మాధవరావు. దానిదేముందండి అయ్యగారు, ఎప్పుడైనా తనంతట తానే దగ్గరకొస్తాడు, అప్పుడు నేను కాదనను అని సమాధానం చెప్పింది మంగ నవ్వుతూ. ఆ మాటకి మాధవరావు నవ్వాడు. అలాంటి కబుర్లతోనో మంగ మనస్తత్వం ఆయనకి ఇంకా బాగా అర్థమైంది. ఆయనంటే బెరుకులేదు మంగకి. ఓ దగ్గరి మనిషితోనో, ఓ తల్లితో, ఓ స్నేహితురాలితో చెప్పుకున్నట్టే తన మనస్సు విప్పి చెప్పుకుంటుంది. ఎప్పటినుంచో చూస్తున్నాడు మల్లయ్య. ఆ రోజు మాత్రం మంగకి అడ్డు వెళ్ళాడు. పనికని పొద్దున్నే బయలుదేరింది మంగ. గుమ్మం దాటి 4 అడుగులు వేసిందో లేదో ఎదురుగా మల్లయ్య. మల్లయ్యది మంగ పక్క ఇల్లే. అందరూ మేస్త్రి మల్లయ్య అని అంటారు. కొన్నేళ్ల క్రితం కూలీ చేసిన వాడే అంచెలంచెలుగా డబ్బు సంపాదించి మేస్త్రి అయ్యాడు. ఇప్పుడు ఇల్లు కట్టుబడిలో సెంట్రింగ్ పనులు చేయించే ముఠా మేస్త్రి. కూలీ పనులు ఎప్పుడో మానేశాడు. ప్రస్తుతం పనులన్నీ ఫోన్ల మీదే. ఇళ్ళకి స్లాబులు వేసే కాంట్రాక్టులు వస్తాయి, కూలీలతో చేయిస్తాడు. మనిషి మొరటు, కొంతమంది రౌడీ మల్లయ్య అని అంటుంటారు. ఏం మంగా, నీకు కొత్తింటి నీళ్లు బాగా పడ్డట్టున్నాయి, మిసమిసలాడిపోతున్నావే అని అన్నాడు. మంగ ఏమీ మాట్లాడలేదు. ఇదివరకు నిన్ను పట్టించుకోలేదు కానీ ఇప్పుడు నిన్ను చూస్తుంటే వదలబుద్ధి కావటం లేదు. ఇవాళ రాత్రికి మా ఇంటికి వచ్చేయ్ అని అన్నాడు. మల్లయ్య ఇల్లు ఓ అలగా కొంప, ఒంటరిగా ఉంటాడు. ఇంట్లో అతనుండే భాగం కాక పక్క భాగాల్లో కూడా కూలీలు ఉంటారు. నిత్యం తాగుడు, పార్టీలు. మల్లయ్య దగ్గరికి కొంతమంది ఆడకూలీలు రాక కూడా మామూలే. చేతి నిండా డబ్బు తిరుగుతూ ఉంటుంది మల్లయ్య దగ్గర. పల్లెల నుంచే వచ్చే కూలీల దగ్గర ఏడాది, 2 ఏళ్లకి ఒప్పందాన్ని రాయించుకుంటాడు. తను పని చూపిస్తాడు. వాళ్ళ కూలీలో రోజుకి ఒక్కొక్కళ్ళ దగ్గర 100 రూపాయలు కమిషన్ తీసుకుంటాడు. రోజు సగటున ఓ 30 మందైనా పనిచేస్తూ ఉంటారు. ఇది కాక వేరే సంపాదన, రోజు వేలల్లో ఆదాయం. డబ్బు, మందు, ఒంటి మదం పుష్కలంగా ఉంటాయి. ఇవాళేమిటి పిచ్చివాగుడు అంది మంగ కోపంగా చూస్తూ. పిచ్చివాగుడేం కాదు, ఈ ఆడకూలీలతో మొహం మొత్తిందనుకో. ఆడదంటే నీలా స్టైల్గా ఉండాలి. రమ్మన్నాను కదా అని ఓ రాత్రితో వదిలేయను. మంచి చెడ్డ చూసుకుంటూ మగసాయం చేస్తుంటాను. నా మనిషిలాగే ఉందో కాని. ఇక డబ్బంటావా, నీకు తెలుసుగా, నీ ఇష్టం, ఎంతంటే అంత అన్నాడు నవ్వుతూ. మంగకి అక్కసుగా ఉంది, అయినా ఊరుకుంది. మీ ఆయన ఎలాగో పిచ్చోడే కదా, ఆడితో ఏ గొడవ ఉండదో సరేనా అన్నాడు తిరిగి. పిచ్చోడైనా మగాడే, అది తెలుసుకో. పక్క పక్కనుంటున్నాం, కొంచెం మర్యాద నేర్చుకో. నువ్వు పిల్లవగానే రావటానికి ఒళ్ళమ్ముకునేదాన్ననుకుంటున్నావా? మరొకసారి ఇలా మాట్లాడితే మర్యాదగా ఉండదు అంది తీవ్రంగా. ఓసోస్, ఏం స్టైల్ కొడుతున్నావే? ఆ 60 ఏళ్ల మాధవరావుగాడు పనికి రాగా లేంది, ఆడికన్నా చిన్నోణ్ణి, పవరున్నోణ్ణి నేను పనికిరానా? అయినా నా సంగతి నీకు తెలిసినట్లు లేదు.
నేను తలుచుకుంటే నిన్న మాధవరావుని ఏం చేస్తానో తెలుసా అన్నాడు మల్లయ్య వెకిలిగా నవ్వుతూ. ఏం చేస్తావు? నువ్వేం చేస్తావు? ఏం చేయలేవు. ఆయన్ని ఏం చేయలేవు. వెర్రివేషాలేకు. అయినా ఆయనకు నీకు పోలిక? ఆయన దేవుళ్లాంటోడు. ఆయన నన్ను కావాలని అడిగినా తప్పేం లేదు. నీలాంటి రౌడీతోటి మొరటోడితోటి శరీరం పాడు చేసుకోవాల్సిన కర్మ నాకేం పట్టలేదు. పిచ్చోడి పెళ్ళాం కదా అని తేలికగా అనుకోకు. నా భర్తంటే ఏమిటో నాకు తెలుసు. ఇంకా మాధవరావు గారంటావా? నేనేమిటో ఆయనకి, ఆయనేమిటో నాకు తెలుసు. నా నీతి, నా గౌరవం నాకు ఉన్నాయి. దేనికి భయపడే బ్రతుకు బతకటం లేదు నేను, తెలుసుకో అని అన్నది. అలా అని ధీమాగా మల్లయ్యను తప్పించుకొని ముందుకు నడిచింది మంగ. మల్లయ్య నోట మాట రాక అలా నిలబడిపోయాడు. మల్లయ్య తనను అలా రోడ్డు మీద నిలబట్టటం ఎంతో చిరాకుగా ఉన్నా ఏం కలతపడలేదు మంగ. శరీరాలు దగ్గరవకపోయినా మనసులు దగ్గరవటంలో ఉన్న తృప్తి పొందుతోంది మాధవరావు దగ్గర. ఒకరికి ఒకరు తోడుగా బ్రతకటంలో ఉన్న ధీమా అనుభవిస్తోంది. అది అని చెప్పలేని అమలినమైన తృప్తి అది. మంచి మనుషుల దగ్గర మాత్రమే లభించే అరుదైన గొప్ప ఆదరణ అది. తనది గొప్ప అదృష్టం అనుకుంటోంది మంగ. తను ధైర్యంగా అలా బ్రతకటం సరైందే అనుకుంటోంది. పిచ్చోడి పెళ్ళామే కావచ్చు, నలుగురికి లోకువ కావచ్చు. పరిస్థితులు అంత గొప్పవి కాకపోయినా బాగానే బతకొచ్చు. ఎందుకంటే మనస్సు లోపల ఏమున్నదో దాని విలువ దానిదే. ఇలా లోపలి మనసు అనే ఈ కథ సమాప్తమైంది. ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ కథ నచ్చిందా? అయితే ఇప్పుడే లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.